మనతో పాటు వేణుస్వామి ఉన్నారు. అయితే ఇక్కడ డివైన్ గ్యాలరీ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో సార్ అసలు ఏంటి పంచలోహాల విగ్రహాల గురించి చాలా అనుమానాలు ఉంటాయి. సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే తల్లి. సార్ ఎప్పుడు ఇంట్లో విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు పూజ చేసుకోవాలన్నా పంచలోహాల విగ్రహాలు పెట్టుకొని చాలా మందికి అనుమానాలు ఉంటాయి. సో దానికి చాలా మంచి ప్రశ్న తల్లి. యాక్చువల్గా పంచలోహ విగ్రహాన్ని దేవుడి గుడిలో అంటే మనం ఇంట్లో పూజ చేసుకునే గుడిలో రూమ్లో పెట్టుకుంటే మాత్రమే సమస్య. బయట మనం డెకరేషన్ వస్తువుగా పెట్టుకుంటే ఇలాంటి సమస్య లేదు. ఒకవేళ దాన్ని తీసుకెళ్ళి మనం మన దేవుడి రూమ్లో పెట్టుకుంటే దానికి నిత్య నైవేద్యం కనీసం చక్కెరన్నా పెట్టాలి దానికి. సో అందుకని మీరు అలా పెట్టకుండా మీరు కావాలంటే డెకరేషన్ వస్తువుగా వాడుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు సపరేట్గా పూజ గది ఉన్న వాళ్ళు వేరుంటారు అండ్ అంటే పూజ గది ఇంక్లూడ్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు పెట్టుకోవచ్చా డైలీ? దేవుడి రూమ్లో అసలు పెట్టొద్దు. అంటే మీరు ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఉదాహరణ ఆడవాళ్లకు 4 రోజులు పనికిరాదు. ఆ సందర్భంలో ఇంట్లో భర్తనన్నా దీపం పెట్టేటట్టు ఉండాలి. ఇంత చక్కెర పెడితే చాలు. ఒక అరటిపండో చక్కెరనో ఖచ్చితంగా నైవేద్యం అవసరం. నిత్య నైవేద్యం అనేది పంచలోహ విగ్రహానికి మనం దేవుడి రూమ్లో పెట్టుకుంటే అవసరం. అదే మనం డెకరేషన్ వస్తువుగా బయట పెట్టుకుంటే టెన్షన్ లేదు. అండ్ అలాగే భోజనానికి సంబంధించి కూడా వంట పాత్రలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. డివైన్ గ్యాలరీ మీరు కూడా నిలువెత్తు వెంకటేశ్వర స్వామిని పర్చేస్ చేశారు. సో అంటే మీరు గమనించిన స్పెషాలిటీ ఏంటి? అంటే అది రేర్ అమ్మా. నేను తమిళనాడు అంతా దిగినా నాకు ఆ హైట్ దొరకల. నేను చూసింది ఈ హైటే చూశాను. నేను నా దగ్గర ఈ హైట్లో 4-5 విగ్రహాలు ఉన్నాయి. కానీ అంత పెద్ద 5.5 అడుగుల వెంకటేశ్వర స్వామిని నేను చూడలేదు ఎక్కడ. అందుకని చూడగానే నాకు ఇమీడియట్గా నేను ఓకే చేశాను, తీసేసుకున్న దాన్ని.
ఈరోజు బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 12లో డివైన్ డెకార్స్ షాప్ని మనకి గ్యాలరీని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. సో దీంట్లో దైవికమైనటువంటి వస్తువులు, వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు కానీ, శివుడికి సంబంధించి కానీ, సో రెండు మతాలకు అంటే రెండు శివకేశవులకు సంబంధించినటువంటి పూర్తి వస్తువులు అనేటువంటివి దీంట్లో ఈ డెకార్స్లో దొరుకుతూ ఉన్నాయి. అలాగే ఆర్గానిక్ ఫుడ్కు సంబంధించి ఈ మధ్యకాలంలో చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ఆర్గానిక్ ఫుడ్ అంటే వస్తువులే కాదు, కూరగాయలే కాదు, ఆర్గానిక్గా మనం వండే పాత్రలు కూడా చాలా ముఖ్యం పాత్ర వహిస్తూ ఉన్నాయి. సో అలాంటి పాత్రలు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. దాంట్లో తినడం వల్ల చాలా విశేషమైనటువంటి ఆరోగ్య అభివృద్ధి ఉంటుంది. సో మీకు ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కూడా మంచి గ్యాలరీలో, ఈ గ్యాలరీలో డివైన్ గ్యాలరీలో మీకు మంచి డెకరేషన్ వస్తువులు కూడా దొరుకుతాయి. ఇంట్లో దేవుడి ప్రతిమలు కానీ, ఫొటోస్ కానీ, సో ఒక దాంట్లో దేవుడికి సంబంధించి, డెకరేషన్కు సంబంధించి, అలాగే వంటకు సంబంధించి అంటే ఫుడ్కు సంబంధించి ఇలా 3 రకాల వస్తువులు ఒకే స్థాయిలో ఒకే దగ్గర మనకు దొరకడం అనేటువంటిది చాలా కొత్తగా ఉంది. హైదరాబాదులో ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ప్రారంభం చేసినారు. సో పవన్ గారి స్నేహితులందరూ పంచలోహ విగ్రహాలు కూడా ఇక్కడ చాలా స్పెషల్గా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఆల్ తమిళనాడు, కోయంబత్తూరు, కుంభకోణంలో అంతా తిరగడం జరిగింది నాకు అవసరమైనటువంటి విగ్రహాల కోసం. సో అక్కడి మీద కంపేర్ చేస్తే మనకు ఆ ట్రాన్స్పోర్టేషను అడావిడి ఏం లేకుండా అదే ధరలో ఇక్కడ దొరుకుతున్నాయి. నేను కూడా ఇక్కడ ధరలు క్రాస్ చెక్ చేసుకున్నాను. హోమ్ డెలివరీ కూడా చేస్తారు వీళ్ళు. సో ఖచ్చితంగా మంచి అవకాశము, హైదరాబాద్ వాసులకు చాలా మంచి అవకాశము. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దేవతలకు సంబంధించి అంటే గృహానికి సంబంధించిన, హిందూ మతానికి సంబంధించిన, దేవతలకు సంబంధించిన డివోషనల్ ఐటమ్స్, అలాగే వంటకు సంబంధించిన పాత్రలు మరియు డెకరేషన్ వస్తువులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి ఈ సద్వినియోగం చేసుకోండి, ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. చాలా కొత్తగా ఉన్నాయి వస్తువులు కూడా. సో ఖచ్చితంగా వీటిని ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ. Yeah, hi, hello. Please do subscribe G16 Media. Thank you. Hi, this is Sandhya Jana. Please subscribe.